ఈ ఈ ఫీల్డ్తో వారికి అనుబంధం ఉన్న కారణం చేత వారు ఈ కార్యక్రమానికి వస్తే బాగుంటుంది. చాలా చక్కగా నేర్చుకుంటున్నటువంటి మీరందరూ కూడా ఆ వృత్తిలో మరింత నైపుణ్యం పొందాలని వారిచ్చిన సందేశ శిక్షణ తరపున వారికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ సమయంలో కన్నయ్య గారు కూడా వారు తమ క్లుప్త సందేశాన్ని అందించవలసిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. పక్క చేరుంది టైము. మిత్రులు సందీప్ గారు కూడా ముందుకు రావాల్సిందిగా వారిని ప్రేమతో ఆహ్వానిస్తున్నారు. మంచిది. సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ ఆధ్వర్యంలో సెంటర్ ఫర్ డెవలప్మెంట్ యాక్షన్ కమిటీ తరఫున ఈ కుటుంబ మిషన్ శిక్షణ కమిటీ తరఫున వారికి ప్రేమపూర్వక ఆహ్వానాన్ని తెలియజేస్తూ వారికి చప్పుడు కొట్టి మరొకసారి ఆహ్వానిద్దాం. కార్యక్రమానికి ఏర్పాటు చేసిన మన అయ్యగారి రోజు గారికి మరియు ఇక్కడ ఉన్న మీడియా మిత్రులకి మరియు ఇక్కడ పెద్దలు వచ్చిన ఈ హోదాలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ మరియు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు చేయాలంటే చాలా ఓపిక, పేదవాడికి ఏదో ఒక చేయాలనే కోరిక ఆలోచన ఉన్నవాడే చేయగలుగుతారు తప్ప అందరూ చేయలేని పరిస్థితి, చేయలేరు కూడా. అట్లాగనే ఈ కుటుంబ మిషన్ ఒక శిక్షణ కార్యక్రమం అనేది చాలా గొప్ప విషయం. కూడా టైలరింగ్ చేసిన ఒక వ్యక్తిగా దాని ఒక అనుభవం నాకు ఉంది కాబట్టి నేను చెప్తున్నాను. ఇదే గ్రామ పంచాయతీ ఆవరణలో గ్రామ పంచాయతీ ముందు ఒక చిన్న బడ్డీ కొట్టు పెట్టుకొని నేను టైలరింగ్ చేశాను. నాకు ఇచ్చిన అవకాశానికి థ్యాంక్ యూ, ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్. కల్లూరు మున్సిపల్ చైర్మన్ ధనావత్ మోహన్ అన్నకి కృతజ్ఞతలు. ఈ కార్యక్రమానికి టైలరింగ్ నేర్చుకుంటారంటే నాకు తెలిసి ఒక 7-8 కుటుంబాలకి సాయం చేసిన వ్యక్తి. అది పక్కన పెడితే ఈరోజు మోహన్ అన్నకి నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాను. అందరికి కూడా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ ముఖ్య అతిథిగా వచ్చిన ధనావత్ మోహన్ అన్నకి, అదేవిధంగా ఈ కుటుంబ మిషన్ నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళలో చాలామంది కూడా ఇప్పుడు సొంతంగా ఇళ్ళగా మిషన్ చేసుకుంటూ జీవనోపాధి పొందేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకంటే మేము ప్రతి సంవత్సరం వచ్చి చూస్తున్నాం కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని. ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని, ఇంత చక్కటి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మా యూనిషయ్య గారికి, కల్లూరులో మాధవ్ టైలర్స్ అంటే తెలియని వాళ్ళు ఎవరూ లేరు. అది మా నాన్నగారి ప్రాముఖ్యత. అలాగే మీరు కూడా ఆయనకి ఎంత స్థానంలో ఉన్నారో అదేవిధంగా అంత స్థానంలోకి మీరు కూడా వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. జై హింద్.